డాన్స్ మాస్టర్ ఎగ్గొట్టాడు. ఎవరు? డాన్స్ మాస్టర్ శ్రీను మాస్టర్ ఎగ్గొట్టాడు. ఎగ్గొడితే ఆపేద్దాం, సినిమా షూటింగ్ ఆపేద్దాం అన్నారు. ఎందుకు ఆపాలన్నాను? గురుగారు మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను అసిస్టెంట్లు పెట్టుకుని ఫినిష్ చేస్తా, డాన్స్ నాకు రాదు కాబట్టి. గురువు గారు గొప్పతనం ఒప్పుకున్నారు ఆయన. అయ్యా చేసే హరిశ్చంద్ర డాన్స్ మాస్టర్ గురించి మనం ఆడటం ఏంటి అంటే ఇవాళ ఎవరన్నా చేస్తారండి అలాగే? ఫైట్ కూడా తీశాను సార్ నేను, వారు తీశాను నేను. విశ్వనాథ నాయకులు వారు శివాజీ గణేష్ తో తీసా కంపోజ్ చేసి. మరి శివాజీ గణేశన్ గారు ఏమనలేదా? ఏమన్నా, అరే హరిశ్చంద్ర నువ్వే చేయరా బాబు అన్నాడు. ఒకసారి అయితే స్టాల్ వాడితోడు కూడా అట్లా చేసేసారు. ఒకసారి అయితే గురువు గారు మదర్ పోతే షూటింగ్ షెడ్యూల్ అయిన తర్వాత శివాజీ గణేష్ గారు ఏమన్నారంటే, ఆ టైంలో చనిపోయారు. ఆ టైం అప్పుడు 86 లో చనిపోతే నేను ఊరికి వెళ్ళి వస్తానండి, హరిశ్చంద్ర చేస్తానండి, నేను అసిస్టెంట్ తో చేయను. శివాజీ గారా? అసిస్టెంట్ మీరు రావాల్సిందే అన్నారు. ఓకే, పెద్దవాళ్ళు గౌరవించాల్సిందే, అందుకు సందేహం లేదు. వెళ్ళాను. ఆ తర్వాత నా వర్క్తనం చూసిన తర్వాత, అంటే బిగినింగ్ డేస్ అది, నా పనితనం చూసిన తర్వాత గురువు గారికి ఏదో క్లాష్ వస్తే రమేష్ తోటి, ఒరే బాబు ఆ హరిశ్చంద్ర ఒడ్డే రమేష్ తోటి ఆ హరిశ్చంద్ర రమ్మను, హరిశ్చంద్ర తీయమను అని చెప్తే ఒక బ్రహ్మాండమైన సీన్ కంపోజ్ చేసి తీశానండి. అంటే ఫైట్ మాస్టర్ చేయాల్సిందే, అప్పుడే చేశాను, వారిలో చేశాను నేను. ఇది ఎవరు చేయాల్సిన సీన్? ఇది సీన్ గురుగారు చేయాలి, గురుగారే చేయాలి. ఓకే, నేనే చేశాను. డైలాగ్ సీన్ రైటర్ కూడా ఒక పేజీ రాశాడు. పేజీ చాలదండి, నేను పేజీ ఎలా సరిపోద్ది, ఎందుకంటే కొన్ని తరాలుగా వాళ్ళ ఆస్థానంలో సేనాధిపతిగానే ఉంటున్నారు వీళ్ళు. అప్పుడు సేనాధిపతి తిరుగుబడతాడు, ఇన్ని యుద్ధాలు చేస్తున్నాం, ఇన్ని గెజ్జాలు గెలిపిస్తున్నాం మేము రాజుగారిని, కృష్ణరాజు గారిని, కానీ ఒక్కసారి కూడా మిమ్మల్ని సామంతరాజుగా చేయలేదని చోళరాజు అనేవాడు రెచ్చగొడతాడు. శివాజీ గణేష్ సేనాధిపతి రెచ్చగొడతాడు. చిన్న కత్తి, ఓ పూల దండ వేస్తారు మీకు సన్మానం చేసే సభలో, కానీ ఎప్పుడన్నా ఎవరైనా ఇచ్చేసారా అని అడుగుతాడు. నిన్ను అట్లా గౌరవించారు ఎప్పుడన్నా? పోనీ ఇప్పుడు నువ్వు సేనాధిపతివి, నీ కొడుకు ఉప సేనాధిపతి, ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇంకొక ఉప సేనాధిపతి, మీ జీవితం అంతా ఇచ్చానా అంటాడు. అప్పుడు తిరుగుబాటు చేస్తాడు, యుద్ధానికి పంపిస్తాడు ఆయన శివాజీ గణేష్ గారిని. పంపిస్తే అక్కడ రాజ్యాన్ని ఇచ్చేసి ఆ రాజ్యానికి నేనే సామంతరాజుని ప్రకటిస్తాడు. అవును. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎందుకు చెప్పాల్సి చెప్తుందండి. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు బడ్జెట్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్. ఒక డేటే ఇచ్చాడు శివాజీ గణేష్ గారు, ఒక డేట్ ఇచ్చాడు, 5 సీన్లు ఉన్నాయి, ఒక రోజులో 5 సీన్లు తీయాలి, లేకపోతే ఇక నాకు లేదు అన్నాడు ఆయన. క్లియర్ గా చెప్పాడు ఆయన. అప్పుడు ముందే చెప్పాడు ఆయన, ఒరే 5 సీన్లకే నువ్వు ఎలా తీస్తావు అన్నాడు. నీ ఉంగళకి తేవ వెళ్ళేది, మీరు ఎన్ని గంటలకు వెళ్ళాలి చెప్పండి అని నేను అడిగా. శివాజీ గణేష్ ఛాలెంజ్ చేశా. చేస్తే 5 మందికి అనుభవం అన్నాడు. దట్స్ ఆల్. అంటే 5 గంటలకు మీరు పంపించగలవరా అన్నాడు. సాయంత్రం 5 గంటలకు నన్ను ఒరే అంటాడు. ఏమండి చేస్తాను చెప్పారు కదా చాలు అన్నాను. ఏం చేశాను తెలుసా, శివాజీ గారి పోస్టర్స్ అన్న 5 సీన్లో తీసేసాను మొత్తం, మిగతా షార్ట్స్ అని వదిలేశాను. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదే శివాజీ గణేష్ కాంబినేషన్ లో ఏ ఆర్టిస్టులు ఉన్నారు, రంగనాథ్ వీళ్ళు మొత్తం అందరు షార్ట్స్ తీసాను మొత్తం. తర్వాత ఆ షోలో మారటానికి తగిన బిల్డప్ అని చూసారా, అది తీసా. పిఎల్ రాయ్ కెమెరామెన్, ఎవరు చెప్పాలి మీకు, కెమెరా పిఎల్ రాయ్. ఏమండి ఇలా చేసిన తర్వాత 4:50 అయింది. నీకు ఎత్తడమే సొన్నిగా అన్నా వెళ్ళి అంటే 5 మణికి రా అన్నాడు. పొంగ 6 బలవా అని అట్లా కదులుచుకున్నాడు. ఇలాంటి మధురమైన క్షణాలు అనమాట. మధురమైన క్షణాలు కాదండి, ఎవ్రీ డైరెక్టర్ మస్ట్ బి. ఎంచేతంటే అప్పుడు తెలియదు 16 రోజులు ఫైట్లు, 10 రోజులు సాంగులు తీయటం గొప్పతనం కాదు సార్. నీకు మైండ్ లో కాన్సెప్ట్ ఉంటే 1 రోజులో తీయచ్చు.
దిస్ ఇస్ మై ఛాలెంజ్ డైరెక్టర్ గా. చేశారు కాబట్టి వై దే ఆర్ టేకింగ్ సో మచ్ టైం, వై దే ఆర్ వేస్టింగ్ సో మచ్ టైం, సో మెనీ డేస్ అంటే బద్ధకాలు పెరిగినాయా లేకపోతే రిలాక్సేషన్? 11 గంటలకు వచ్చి స్టార్ట్ చేస్తారా? 9 గంటలకు ఇదైతే 5 ఎన్ని గంటలు పోయినాయి? అసలు కరెక్ట్ అయితే 7 o'clock స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు అఖండ చెప్పారు చూసారా, ఇంత బడ్జెట్ ఎందుకు ఇలాగ వచ్చినాయి అంటే ఇలాంటి మిస్ దీని వాళ్ళ షెడ్యూల్స్ వల్ల, మిస్ క్యాలిక్యులేషన్స్ ఏమండి. తర్వాత వీళ్ళ అతి నమ్మకం, అతి భరోసా, నిర్మాతల యొక్క అతి భరోసా. వాళ్ళు ఎంత మంచివాడైనానండి, ఎంత గొప్పవాడైనా నీ మీద ఎంత ఇది ఉన్నా సరే వీడు నా మీదకి రాడు అని అనుకోవడం పొరపాటు అండి.